హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా వీకెండ్కి సంబంధించిన మరో ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున మంచి మాస్ లుక్తో స్మార్ట్గా డ్యాన్స్ చేస్తూ బిగ్ బాస్ వేదికపైకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఆడియన్స్తో కాసేపు మాట్లాడి ఇక మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఈ వారం ఒక్కొక్క కంటెస్టెంట్కి వాయించి పడేశాడనే చెప్పాలి. ఎందుకంటే మరో 5 వారాల గేమ్ మాత్రమే మిగిలి ఉంది. అయినా కొంతమంది కంటెస్టెంట్స్ జాలీగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు, కానీ గేమ్ ఆడుతున్నట్టు ఎక్కడా సీరియస్గా ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో నాగార్జున ఒక్కొక్కరి తాట తీసి వదిలేశాడనే చెప్పాలి. ఇక ముందుగా సంజనాతో మాట్లాడుతూ, సంజన, ఈ వారం ఎవరైనా గేమ్ ఆడిన దాంట్లో బెస్ట్ నువ్వే సంజన. నువ్వు నామినేషన్స్లో మొదటగానే తప్పించుకుపోయావు, అంటే నామినేట్ అయిపోయావు. ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో కూడా ఎవరు ఏ టీం కూడా నిన్ను తీసుకోలేదు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన ఒక చిన్న హింట్తో రెబల్ అని అందరినీ నమ్మిస్తూ టాస్క్ మొత్తం నీ చుట్టూనే తిరిగేలా చేశావు. ఏకంగా ఇమ్మాన్యుయల్ అలాగే తనూజ వంటి స్టార్ కంటెస్టెంట్స్, బుద్ధిబలం ఉన్న కంటెస్టెంట్స్ కూడా నీ చుట్టూ తిరిగేలా చేసావు చూడు. నువ్వు అక్కడ చేసిన యాక్టింగ్కి మెస్మరైజ్ అయిపోవాల్సిందే ఎవరైనా కూడా. ఎందుకంటే అంతలా వారిని నమ్మించి నీ చుట్టూ తిరిగి నువ్వే రెబల్ ఏమో అనిపించావు. వారికి సున్నం పెట్టేశావు చివరికి. ఏదేమైనా ఈ వారం నీ ఆట అయితే మంచిగా ఉంది సంజన. సంజన ఈజ్ బ్యాక్ అన్నట్టుగా ఈ వారం నీ గేమ్ ఉండింది అంటూ నాగార్జున చెప్తే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంజన అయితే చెప్పింది. ఇక దివ్యతో మాట్లాడుతూ నాగార్జున తీవ్ర స్థాయిలో రెచ్చిపోయాడు. దివ్య, నీకు బిగ్ బాస్ రెబల్ అవకాశం ఇచ్చాడు, నువ్వు రెబల్ అయ్యావు. అప్పుడు మీ టీమ్మేట్ని కళ్యాణ్ని ఎలా తీసేశావు దివ్య? మీ టీమ్మేట్స్నే తగ్గించుకుంటే నువ్వు సీక్రెట్ టాస్క్లో గెలవచ్చేమో, కానీ తర్వాత వచ్చే టాస్క్లు ఎలా గెలుద్దామనుకున్నావు? పక్కవారి టీంలో నుంచి తీసేసింటే ఆ 3 టాస్కుల్లో కనీసం ఒక టాస్క్ అయినా మీరు గెలిచేవారు, మీకు కూడా ఒక గ్రీన్ బ్రాజ్ వచ్చేది. కానీ నువ్వు దాన్ని చేజేతులా నాశనం చేసుకుని నీ టీంకే, అంటే నీ కన్నుని నీ చేత్తోనే పొడుచుకున్నావు అంటూ మాట్లాడితే, లేదు సార్, వారికి అనుమానం రాకూడదని అలా చేశాను అంటే, వారికి అనుమానం రాకూడదు అని అలా చేసావు, కానీ మీరు మాత్రం ఒక టాస్క్ కూడా గెలవకుండా ఓడిపించేసావు అంటూ కౌంటర్ అయితే ఇస్తున్నాడు దివ్యకి. ఇక ఆ తర్వాత నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్, నువ్వు అసలుకు ఇంట్లో ఉన్నావో మరి ఎక్కడున్నావో నాకైతే అస్సలు కనిపించడం లేదు. ఏదో వీకెండ్ రోజు రెడీ అయ్యి అక్కడొచ్చి కూర్చుంటావు, వెళ్ళిపోతావు. నామినేషన్స్లో తలుక్కున మెరిసి అలా మాయమైపోతావు, అంతే. నీ ప్రభావం కానీ, నీ ఆట కానీ, నీ మాట కానీ, నువ్వు తీసుకునే స్టాండ్ కానీ ఎక్కడా కనిపించడం లేదు నిఖిల్. ఇలాగే ఉంటే నువ్వు ఇంట్లో ఉన్నావు అన్న సంగతి కూడా ఈ వారం బిగ్ బాస్ ఆడియన్స్తో పాటు నేను కూడా మర్చిపోయే అవకాశం ఉంది అంటూ నాగార్జున అయితే మాట్లాడటం జరిగింది. మొత్తంగా ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.